శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. కాశీ రహస్యం 4వ అధ్యాయం గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. కలి దోషాలు, కలి దోషగ్రస్తులైన వారికి విమోచనాపాయం, అలాగే ఇంకా గురువు శిష్యుడికి కలి దోషాలు వివరించి అలా దోషగ్రస్తులైన వారికి విమోచనాపాయం కూడా చెబుతాడు. కలిదోష విమోచన విషయంలో గురు శిష్యులకు సంవాదం జరుగుతుంది. ఈ ప్రస్తావనలో కలిదోషపు విమోచన సంబంధమై విష్ణు శర్మ ఉపాఖ్యానం ప్రసక్తం అవుతుంది. తర్వాత సోదరుడైన అగ్ని శర్మ, సోమ శర్మ మధ్య కాశీ గురించి వార్తాలాపం, తపస్సు ద్వారా సోమశర్మ సిద్ధులు పొందటం, అగ్నిశర్మ మార్కండేయ మహర్షి ద్వారా కాశీ రహస్యాన్ని తెలుసుకొని కాశీవాసం చేయడం జరుగుతుంది. సిద్ధులు సాధించిన సోమశర్మ భ్రష్టుడై భోగమయ జీవితం గడిపి మరణాంతరం యముడి దగ్గరికి చేరడం, యమధర్మరాజు సోమశర్మల సంవాదం మధ్యలో కాశీ స్మరణ చేసి పశ్చాత్తప్తుడైన సోమశర్మ యముని అనుగ్రహించే కొల్హాపురంలో బ్రాహ్మణుడిగా జన్మించి కాశీవాసం చేసి చివరకు ముక్తి పొందిన విషయం ఈ 4వ అధ్యాయంలో వివరించబడ్డాయి. కాబట్టి మనం ఈ అధ్యాయంలోకి వెళ్దామండి. ఇంకా ముందుగా గురువు శిష్యుడికి కలిదోషాల గురించి తెలియచేయటం. అంతటా గురువు కలిదోషాలు, కలిదోషగ్రస్తులైన వారికి విమోచనాపాయాన్ని ఇలా వివరించసాగాడు. అక్కడక్కడ ప్రచారం పొంది వ్యాపిస్తున్న కలిదోషాలను చెబుతాను విను. వాటిని తెలుసుకొని దూరంగా ఉండడం వల్ల సాధువులు పాపాలని తొలగించుకోగలుగుతున్నారు. పాపులు గురుభక్తి లేని వారు అయిన వారికి శ్రవణ మందు విఘ్నం కలుగుతూ ఉంటుంది. అందుచేత శ్రవణాన్ని కోరేవారు మంచి జ్ఞాని అయిన గురువును ఆశ్రయించాలి. నీవు పండితుడివి, మహాప్రాజ్ఞుడివి, ధర్మమూలమైన భావన కలవాడివి కనుక పూర్వం కలి ప్రసంగం వల్ల వచ్చిన కథలో కాశీ నివాసాన్ని గురించి సూతుడు ఋషి సమూహానికి చెప్పిన విషయాన్ని నీకు చెబుతాను. ఋషులు సూతుణ్ణి ప్రశ్నించడం. అప్పుడు ఋషులు సూతుణ్ణి ఇలా అడిగారు: కలిదోషగ్రస్తుడు అయిన వాడికి ముక్తి ఎలా లభిస్తుంది? ఓ సూత, నీవు సర్వజ్ఞుడివి, గురువు అనుగ్రహానికి పాత్రుడు కనుక చెప్పవలసింది అని అడిగిన ఋషులకు సూత మహాముని ఇలా సమాధానం చెప్పాడు: ఓ ఋషులారా, విద్యాధనులు అయినట్టి పైలాది ఋషుల ఎడ చూపబడిన అద్భుతమైన గురువు అనుగ్రహాన్ని చెబుతాను వినండి. మహాతపస్వి విష్ణు అవతారమైన కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాసుడు మిక్కిలి దీనభావంతో ఉన్న నన్ను చూచి అనుగ్రహంతో పుణ్యప్రదాలు అయిన అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు నాకు ఉపదేశించి, ఓ మతిమంతుడా, వీటిని నువ్వు ఇతరులకు వినిపించు అని ఆజ్ఞాపించాడు. ఈ సమావేశంలో ఉన్న మీరందరూ ఆ వ్యాసునితో సమానమైన సాధువులు, సమదర్శులను కనుక పుణ్యకథను వినాలనే తత్పరతతో మహాత్ములైన మీకు నన్ను చెప్పమంటున్నారు అని అన్నారు. అనంతమైన కాలం సత్యయుగంలో ఉన్నట్లే అన్ని యుగాల్లోనూ సమమైనట్టే గాని ఆయా యుగాల్లోని అధికార భేదం వల్ల ఒక యుగం నుంచి మరొక యుగానికి కాలంలో వైషమ్యం అంటే మార్పు ఏర్పడుతుంది. కృతయుగంలో జ్ఞానము, త్రేతాయుగంలో ధర్మము, ద్వాపర యుగంలో యజ్ఞాదులు, తరుణోపాయాలు కాని కలియుగంలో వ్యాకుల చిత్తులు అయిన వారికి ధరించడానికి ఎటువంటి వ్యవస్థ కనిపించదు. కలికాలంలో దేహాన్నే ఆత్మగా భ్రమించి దేహానికి సుఖాలని కలిగించడమే, దాన్ని లాలించడమే పరమార్థంగా భావిస్తారు. కలియుగంలో ఏదో విధంగా ధనాన్ని కూడబెట్టడమే పరమ పురుషార్థం అవుతుంది. ధనమే కులం, ధనమే ఆయువు. పాపు రూపులై అతి నీచులైన వారు కూడా ధనబలం చేత మాన్యులు అవుతారు. కలిలో ద్విజులు శూద్రాచార్యాన్ని పాటిస్తూ విషయాసక్తులై వేదాల్ని వెటకారం చేస్తారు.
ధర్మాపరులు వేద ధర్మాలని పరిత్యజిస్తే శూద్రులు వేద రహస్యాలను గ్రహించడానికి ప్రయత్నిస్తారు. ఇలా అనేక పాపాలు చేసిన వారు కూడా చిట్ట చివరకు కాశీలో మరణిస్తే యాతనలు అంతమై శుద్ధులై మోక్షాన్ని పొందుతారు. కలిలో పాపాన్ని చేసేవాణ్ణి మరింత పాపకారి అగునట్లు అని ప్రోత్సహిస్తూ ఉంటాయి. అంటే ఇంకా పాపాలు అని అర్థం అన్నమాట. ఆ పాపాలచే ప్రేరితుడు అయిన మానవుడు ఉన్నతుడై అంధమతనం అనే నరకంలో పడతాడు. అట్టి వానికి ఎప్పటికీ ఈ సంసార సాగరం నుండి ముక్తి లభించదు అని సూతుడు చెప్పిన మాటలు వినిపించి గురువు దీపకుడితో ఇలా అన్నారు. ఓ వత్స, కలి దోషాలని గుణాన్ని కూడా తెలియజెప్పే ఇటువంటి ఎన్నో ధర్మాలు సూతుడు ముని బృందానికి చెప్పాడు. అప్పుడు అనగా ద్వాపరాంతంలో అక్కడే ఉన్న నేను అంటే వేదధర్ముడు గురువు గారు ఆ ధర్మాలు అన్నీ విన్నాను. అందుచేతనే ధీరుని అయి నీతో పాటు కాశీ వచ్చి చేరాను అని చెప్పిన గురువుతో దీపకుడు ఇలా అన్నాడు. కృపా సముద్ర, పండిత శ్రేష్ఠ, కాశీకి సంబంధించినవి కలినాశకరం అయిన ధర్మాలు సూతుడు ఇంకా ఏం చెప్పాడో అలాంటి కలిదోషము గుణము తెలిపే విషయాలు నాకు కూడా ఇంకా చెప్పండి. జితేంద్రియులు, పాప విముక్తులు, శాంత చిత్తులు, మహాత్ములు, హరిభక్తులు అయిన వారు ఇతర తీర్థాల్లో కూడా ముక్తిని పొందుతూ ఉంటారు. ఇంకా కాశీకి కల విశేషం ఏమిటి అని అడిగిన శిష్యునితోటి గురువు గారు ఇలా చెప్పారు. కామ క్రోధాదులు మిక్కిలి చెడ్డవి. మహాత్ముల విషయంలో కూడా అవి ఛిద్రాన్ని నిరీక్షిస్తూ సమయం దొరకగానే వారిలో తరబడిపోతాయి. బాహ్యాంతఃకరణాల విషయంలో చాలా శత్రువులు ఉన్నారు. ఆ దుష్టులు ధీరుని మనస్సును కూడా కలిచివేసి ఆ ధీరుణ్ణి చేస్తాయి. ఒక్కడి చేత అనేక మంది ధూర్తులు ఎలా నివారించబడతారు? గొప్పవాడైనా ఎంతటి ధీరుడు అయినా మహామోహంలో పడిపోతాడు. సంస్కారం వల్ల ఇంద్రియ వశం కలిగిన వాడు కూడా అరిషడ్వర్గం చేత వ్యగ్రత అంటే క్షోభ పొందిన వాడై ఇతరత్ర పతనం చెందుతాడు. కానీ కాశీ విశేషాన్ని చెబుతాను విను. జితేంద్రియత్వము, ధీరత్వము, అంతఃకరణ నిగ్రహము, జపతపాదులు, స్వధర్మ నిర్వహణము, దానము, యోగము మొదలైన నిర్వాణ సుఖానికి సాధనాలు అవుతున్నాయి. అయినప్పటికీ మానవుణ్ణి వాసనాకాలం వదిలిపెట్టరు. అన్యత్ర అతి కష్టం మీద చేయవలసిన సాధనాలు కాశీలో కాశీ మహత్యం వల్ల త్వరగా సిద్ధిని పొందిస్తాయి. దీనిలో ఎటువంటి సందేహము లేదు. ఇతర స్థలాలలో ఎన్ని సాధుకృత్యాలు సుకృత్యాలు చేసినా ముక్తి లభించవచ్చును, లభించకపోవచ్చును. ఏమంటే వారి హృదయం భోగాల యందు ఆసక్తి కలిగి ఉంటుంది. కానీ కాశీలో ఆ ఇచ్ఛ కూడా తిరోహితం అవుతుంది. పాప భీరువై శివుణ్ణి మనసున నిలుపుకొని మోక్షం కోరే ఏ ప్రాణికైనా సాధన లోపం కలిగితే కాశీ ఆ లోపాన్ని కూడా తొలగించి పరిపూర్ణత కల్పిస్తుంది. మానవులకు అన్ని తీర్థాలలోనూ మనోవైకల్యం వల్ల తరచూ విఘ్నం కలుగుతూ ఉంటుంది. కనుక ముముక్షువులు సావధానములై పాప సంవర్గాన్ని వదిలిపెట్టాలి. కనుక విష్ణువు యొక్క పరమపదం అయిన ఈ కాశీలో శీఘ్ర ఫలితాన్ని పొందుతారు. శీఘ్ర ఫలప్రదమైన ఈ కాశీ చాలా విచిత్రమైనది. ధీరుల చేత మోక్షపరుల చేత ఈ కాశీ సేవింపబడదగినది. పాప సాంగత్యం గల పాపులకు ఇచ్చట తావు లేదు. ముముక్షువులు మనోనిగ్రహము కలవారు కలిలో ఈ కాశీని విడువకూడదు. ఎలాగైనా ధైర్యం అవలంబించి కలి ప్రభావాన్ని గమనించి కాశీలో స్థిరంగా ఉండడానికి ప్రయత్నించాలి. కాలం భగవంతుడు అయిన విష్ణు స్వరూపం. కృతాది యుగాల్లో అది సమంగానే ఉంటుంది. కానీ విషగ్రస్తులైన ప్రాణులే ఆయా యుగాల్లో భిన్నమై విషమంగా ఉంటూ ఉంటాయి. ఇతర స్థలాల్లో ఏ విధంగా ఎంతంత అనుష్ఠానం చేస్తారో అంతంత ఫలం అక్కడ పొందుతారు. కలికాలం అటువంటిది. కనుక పాపభీతి కలిగిన వాళ్ళు కాశీని ఆశ్రయించాలి. కాశీలో ధర్మార్థ కామాలను కూడిన నరులు జీవించి ముక్తిని పొందుతారు. ఈ విషయాన్ని నిరూపించే కథను, పాపాలను పోగొట్టే సమర్థమైన దాన్ని నీకు చెబుతాను విను.
ఆ కథని వింటే సందేహ నివృత్తి కలిగి పాపాల నుంచి విముక్తులై అన్ని ప్రాణుల్ని మోక్షాల్ని పొందుతారు. ఇక ఆ కథ ఏంటో చూద్దామండి. నర్మదా తీరంలో మహిష్మతి అనే పేరు గల నగరం ఉన్నది. అందు వేదాంగవేత్త యజ్ఞాలు, దాన ధర్మాలు, తపస్సు చేస్తూ స్వధర్మ నిర్వహణ యందు దీక్ష కలిగి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్న విష్ణు శర్మ అని ప్రసిద్ధి పొందిన ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉండేవాడు. అతనికి అగ్ని శర్మ, సోమ శర్మ అని 2 పుత్రులు ఉన్నారు. వారును మహాత్ములు, రాగరహితులు, అభిమాన సంపద కలిగిన వారు అయి కూడా ఉన్నారు. వారు ప్రత్యహం శివ, విష్ణు, ఆదిత్య కథలతో విరాజిల్లుతూ ఉండే రేవా తీరానికి ఆ శుభ కథల్ని వినడానికి వెడుతూ ఉండేవారు. ఒకప్పుడు అక్కడ బంధ విముక్తి ఎలా జరుగుతుంది, మానవులకు సుఖశాంతులు ఎలా లభిస్తాయి, సంసార బంధాన్ని తొలగించేది ఏది అంటూ బ్రహ్మతత్వాన్ని గురించి వాదోపవాదాలు జరిగాయి. తాపహారకమైన తపస్సు ఎక్కడ నిర్విఘ్నంగా జరుగుతుంది, ఏ తీర్థ విశేషంలో కొంచెంగా చేసిన పుణ్యమైన గొప్ప ఫలాన్ని ఇస్తుంది, ఎక్కడ నారాయణుడు సాక్షాత్కరించి దర్శనానుభూతిని కలిగిస్తాడు, ఎక్కడ మహాదేవుడైన శివుడు కరుణించి సాక్షాత్కరిస్తాడు, ఎక్కడ ద్వాదశాదిత్యులు బ్రహ్మాది దేవతలు ప్రసన్నులు అవుతారు, దేన్ని సేవించడం వల్ల మానవుడు సర్వలోకవాసులకు సిద్ధి కలుగుతుంది. ఇటువంటి ప్రశ్న పరంపర అసలు బ్రాహ్మణుల్లో సంచలనం కలిగించింది అని చెప్పి గురువు ఇలా చెప్పసాగాడు. ఇలాంటి ప్రశ్న పరంపరతో సమాధానం దొరక్క తూష్ణీభావం వహించిన బ్రాహ్మణ శ్రేష్ఠుల్ని చూచి పరమ శివభక్తుడు అయిన మార్కండేయ మహర్షి కొంతసేపు ధ్యానించి వారికి ఇలా చెప్పాడు. ఏమనంటే, ఓహో, మానవులకు మోహకారకమైన విష్ణుమాయ విచిత్రమైనది. బ్రహ్మ, విష్ణు, శివులతో కూడిన కాశీ ఉండగా విమోహితులు అయిన జనులు పాప నివారణకు, భోగ మోక్ష లబ్ధికి అన్యత్రా వెతుకుతూ ఉంటారు. అందుచేత శృతి స్మృతి నిరూపితమైన విషయం చెబుతాను వినండి. అది బ్రహ్మచ్ఛేక లక్షణమైన రహస్యం. మహాపాతకాలతో కూడిన వాడు అయిన పుణ్యవంతుడు అయిన కాశీలో శరీర త్యాగం చేసినంత మాత్రాన ఉత్తమ గతిని పొందుతాడు. బ్రహ్మానంద జనకము, బ్రహ్మాది దేవతల చేత సేవితము, సుకృత జనులతో నిండి ఉన్న కాశీని పాపాలని ద్వేషించేవారు ఆశ్రయించాలి. రాగాది మల నిర్ముక్తి కోరే వారికి కాశీ శీఘ్ర ఫలదాయకం. వర్ణాశ్రమ విభాగాన్ని విశ్వసించేవారు కాశీని తప్పక సేవిస్తారు. ఇటువంటి అనేక వేల గుణాలతో కూడిన కాశీ గొప్పతనాన్ని గురించి మార్కండేయ మహర్షి చెప్పగా, మహర్షులతో పాటు విష్ణు శర్మ తన కుమారులు అయిన అగ్ని శర్మ, సోమశర్మలతో పాటు విన్నాడు. ఆ కుమారులు ఇద్దరూ కాశీ ఫలితాన్ని గురించి గాఢంగా ఆలోచించాడు అని గురువు చెప్పగా, దీపకుడు ఇలా అన్నారు. విచారశీలురు అయిన వారిద్దరంటే అగ్నిశర్మ, సోమశర్మ ఫలం ఒకరికి శీఘ్రంగాను ఒకరికి ఆలస్యంగాను ఎలా లభించింది, వారికి కలిగిన ఆలోచన పరంపర ఎట్టిది చెప్పవలసిందిగా శిష్యుడు దీపకుడు అడిగాడు అని చెప్పగా, శిష్యుడు అడిగిన దానికి వేదధర్ముడు సమాధానాన్ని చెప్పారని ఇలా చెప్పారు. ఏమని అంటే, పరమ స్నేహపాత్రులు అయిన ఆ సోదరులు ఇద్దరూ ఒకనాడు నర్మదా తీరంలో కూర్చొని మోక్ష సంబంధమైన విచారణ పరస్పరం చేసుకున్నారు. అప్పుడు అగ్నిశర్మ ఇలా అన్నారు. మహాప్రాజ్ఞుడివైన ఓ సోమశర్మ, నేను మోక్షాన్ని కోరుతున్నాను కనుక నేను విశ్వేశ్వరాది పూజితము విష్ణు నిర్మితము అయిన కాశీకి వెళుతున్నాను. అక్కడ శీఘ్రంగా మోక్షఫలాన్ని పొందవచ్చును కనుక నీవు కూడా రావాల్సింది. అక్కడ తపశ్చర్యలో కలిగే లోపాలని, ధర్మాచరణలో కలిగే లోపాలని శంకరుడు జనార్దనుడు కూడా సరిదిద్ది సత్ఫలాన్ని ఇచ్చేలాగా చేస్తారు అని చెప్పిన అగ్నిశర్మకు సోమశర్మ ఇలా సమాధానం చెప్పాడు. సోదరా, నేను ఈ రేవా తీరంలోనే ఉండి ఉత్తమమైన తపస్సు చేస్తాను. దానివల్ల జితేంద్రుని అయి మోక్ష సిద్ధిని పొందుతాను. రాగ ద్వేష విహీనులకు, చిత్త చాంచల్య వర్జితులకు, బ్రహ్మజ్ఞానం కోరే వారికి ఏ ప్రదేశమైనా కాశీ వంటిదే అనగా అగ్నిశర్మ ఇలా అన్నారు.
సోదరా, మార్కండేయ మహర్షి నోటి నుండి కాశీ రహస్యాన్ని స్వయంగా విన్నావు. అయినప్పటికీ నీ స్వయ ప్రయత్నం చేతనే మోక్షాన్ని సాధించాలని పట్టుబడుతున్నావు. సంసార సాగరంలో మునిగే వారిని దరిచేర్చే నౌక వంటిది కాశీకి. నాతో పాటు నువ్వు కూడా రావలసింది. మనం వీతరాగులము, ధర్మపరాయణము కదా. కాశీతో సమానమైన తల్లి లేదు. తల్లి గర్భవాసాన్ని మోసి కని పెంచితే కాశీ గొప్పదైన గర్భవాస దుఃఖము, తద్వారా కలిగే పాపాలు లేకుండా చేస్తుంది. అర్థమైందండి? గర్భవాసంలో మోసి పెంచితే మనకి విముక్తి బయటికి ఎలా వస్తామో, అలాగే కాశీలో ఉంటే దుఃఖాలు పాపాలు అన్నీ పోయి మనని గర్భవాస దుఃఖము అన్నీ పోతుందని చెప్తున్నారు. దుర్జనుల చేత సేవించబడినప్పటికీ కాశీ వారి పాపాలని పోగొట్టుతుంది. ఈ కలికాలం చాలా విలక్షణము, బలీయము అయింది. ఇలాంటి చోట తపస్సెక్కడ సాధ్యం? పరమాత్మ భావన ఎలా కుదురుతుంది? అందుచేత మానవుల కలిమలాన్ని పోగొట్టి అంతఃశుద్ధిని ప్రసాదించే కాశీని ఆశ్రయిద్దాము అని అగ్నిశర్మ తమ్మునితో చెప్పాడు. అగ్నిశర్మ కాశీలో నివసించి ముక్తిని పొందాలని చూస్తున్నారు. అగ్నిశర్మ ఇలా చెప్పిన తర్వాత సకల ధర్మ సాధనాలతో పరిపూర్ణమైన కాశీని చేరుకున్నాడు. కాశీని చేరి విశ్వేశ్వరుని ధర్మించి ధర్మపరుడై ఉంటున్నాడు. మహాత్ముడు అయిన అగ్నిశర్మ స్వాభిమానాన్ని విడిచి ధర్మయుక్తుడైన కాశీ మహిమను గూర్చిన కథల్ని తాను వింటూ, విన్నవి ఇతరులకు చెబుతూ, తాను ధర్మం పాటిస్తూ ఇతరులకు ధర్మబోధ చేస్తూ ఉంటున్నాడు. త్రికరణ శుద్ధిగా మహేశ్వరుడైన విశ్వేశ్వరుణ్ణి పూజల చేత సంతృప్తి పరుస్తూ శివనామ జప తత్పరుడై పాపము, ఆర్తి, దుఃఖము మొదలగు అవగుణాల నుంచి విముక్తుడై నివసిస్తూ ఉన్నాడు. ఈ విధంగా అగ్నిశర్మ స్వధర్మ నిరతుడై, శివార్చకుడై, అంతశుద్ధి కలిగిన వాడై, సాధు సమ్మతుడై వారణాసిలో నివసించగలిగాడు. అతనికి ప్రాణోత్క్రమణ సమయంలో భవానీ సహితుడు అయిన విశ్వేశ్వరుడు తారక బ్రహ్మ మంత్రాన్ని ఉపదేశించి ముక్తిని కలిగించి ఇలా అన్నాడు. నిశ్చిత బుద్ధి కలిగిన అగ్నిశర్మ శాస్త్ర దృష్టి గలవాడై, లౌల్యాన్ని విడిచిన వాడై కాశీని సేవించి పరమాత్మను, ఆయన నన్ను పొందగలిగాడు. ఈ అగ్నిశర్మలాగానే కాశీలో నివసించి నన్ను సేవించిన పుణ్యాత్ములు పరమపదాన్ని తప్పక పొందుతారు. రాగద్వేషాలను వదిలిన వారు, దృఢచిత్తం కలిగిన వారు, ధర్మపరులు అయినా, పాపాసక్తులు అయినా, గ్రాహ్య అగ్రాహ్య విచారం కలిగి కాశీని సేవిస్తే గొప్పదైన సిద్ధిని వారు తప్పక పొందుతారు. అలా కాక మనుష్య దేహాన్ని కూడా అమృతాన్ని వదిలి హాలాహలాన్ని సేవించినట్లు జీవితాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ పరలోకంలోనూ కూడా భయంకరమైన భైరవుని యాతలకు గురి అవుతారు. కాబట్టి జీవించినంత వరకు జితేంద్రియుడే కాశీలో నివసించాలి. అట్టివారు అగ్నిశర్మ వలనే సనాతనమైన మోక్ష ఫలాన్ని పొందుతారు అని ఈశ్వరుడు చెప్పినట్లుగా వేదధర్ముడు చెప్పి శిష్యునితో ఇంకా ఇలా చెబుతున్నారు. అలా చెప్పిన శివుడు ఆనంద కారణమైన కాశీలో విహరిస్తూ కాశీవాసుల యొక్క సౌభాగ్యాన్ని దేవి భవానికి చూపించాడు అని గురువు చెప్పింది విని దీపకులు ఇంకా ఇలా అడుగుతూ ఉన్నారు. పూజ్యుడా, నర్మదా తీరంలో ఉండిపోయి తపస్సు చేస్తూ ఉన్న సోమశర్మకు ఎప్పుడు ఎటువంటి గతి లభించింది? ఆ కథ వినగోరుతున్నాను అని శిష్యుడికి గురువు అయిన వేదధర్ముడు ఇంకా అతని వృత్తాంతం గురించి చెప్పసాగాడు.